శ్రోతలకు నమస్కారం. నేను చందమామ కథల నుంచి బేతాళ కథలలోని దైవ సాన్నిధ్యం అనే కథను ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొలిపే ఈ శ్మశానంలో నువ్వు ఏ కార్యాన్ని సాధించగోరి శ్రమలు కోర్చుతున్నావో నాకు తెలియదు. కానీ కేవలం శ్రమలు కోర్చగల ఓర్పు, పట్టుదల ఉన్నంత మాత్రాన ఆశించిన కార్యం సిద్ధిస్తుంది అనేందుకు ఆధారాలేం లేవు. సూచనప్రాయంగానైనా కార్యసిద్ధి కలిగి తీరుతుంది అనేందుకు నీకు ఏదైనా నిదర్శనం లాంటిది బలమైందా? అలా లేనప్పుడు నువ్వు పడుతున్న శ్రమంతా వృధా అయి తీరుతుంది. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు రామాచారి అనే పూజారి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. చక్రపురాన్ని పాలించే చంద్రసేన మహారాజుకు జబ్బు చేసి మంచం పట్టాడు. వైద్యులు తమ జ్ఞానాన్నంతా ఉపయోగించి మందులు వాడినా ప్రయోజనం కనబడలేదు. అలాంటి సమయంలో రాజుకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దివ్య పురుషుడు కనిపించి, నీ పరిపాలనలో ప్రజల మధ్య స్వార్థం హెచ్చుమీరింది, పాపచింతన ఎక్కువైంది, కులం, మతం, జాతి పేరుతో ప్రతి పౌరుడు సాటి పౌరుణ్ణి వేరు చేసి ద్వేషిస్తున్నాడు. ప్రజల తప్పులకు రాజుదే బాధ్యత. అందువల్లనే నీకు తీరని మాయదారి జబ్బు చేసింది అని చెప్పాడు. చంద్రసేనుడు ఆ దివ్యపురుషుడికి నమస్కరించి, నా తప్పు నేను సవరించుకుంటాను, కానీ అందుకు ముందుగా నా జబ్బు నయం కావాలి కదా, అందుకు తమరేదైనా ఉపాయం సెలవివ్వండి అని కోరాడు. అందుకు ఆ దివ్యపురుషుడు, 3 తులసి ఆకులు నమిలితే నీ జబ్బు మటుమాయమవుతుంది. అయితే ఆ తులసి ఆకులు నీ నోట్లో వేసిన వాడు 10 సంవత్సరాల పాటు ఒక్క క్షణం కూడా దైవ సాన్నిధ్యాన్ని వీడకుండా చిత్తశుద్ధితో దైవానికి పూజలు చేస్తున్న వాడై ఉండాలి అని చెప్పి మాయమయ్యాడు. మెలకువ రాగానే చంద్రసేనుడు మంత్రులను పిలిచి తమకు వచ్చిన కల గురించి చెప్పాడు. అందరికీ కూడా ఆ కలలో నిజము ఉన్నదనిపించింది. అందువల్ల వెంటనే వాళ్ళు మహారాజుకు రోగ నివారణ చేయగల మనిషి కోసం అన్వేషణ ప్రారంభించారు. సీతాపురం అనే గ్రామంలో ప్రసిద్ధికెక్కిన రామాలయం ఉంది. ఆ ఆలయ పూజారి రామాచారి గొప్ప విష్ణు భక్తుడు, సదాచారి సంపన్నుడు. 12 ఏళ్ల క్రితం ఆయన ఒక పండితుడితో వాదన చేయవలసి వచ్చింది. ఆ పండితుడు ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి మన పురాణాలతో ఏమాత్రం సంబంధం లేని జ్వాలామాలి అనే దేవుడి భక్తిలో పడ్డాడు. ఈ జ్వాలామాలి శివకేశుల కంటే గొప్పవాడని పండితుడు ప్రచారం చేస్తుంటే భరించలేని రామాచారి ఆయనతో కొద్దిసేపు వాదనలయ్యాక, ఏమి ప్రయోజనం కనిపించకపోవడంతో నీతో మాటలెందుకు, నీ వంటి వాడిని తాకితేనే నాకు పాపం అంటూ అక్కడి నుంచి కదలబోయాడు. జ్వాలామాలిని నమ్మిన వాడికి ఏ పాపాలు అంటవు. అందువల్ల నిన్ను తాకాలంటే నాకు భయం లేదు. ఇప్పుడు నేను నిన్ను తాకి కొంత పాపాన్ని అంటిస్తాను. జ్వాలామాలిని నమ్మేదాకా ఆ పాపం నిన్ను వదలదు అంటూ ఆ పండితుడు రామాచారిని బలవంతంగా చేపట్టుకొని ఆపాడు. రామాచారి చెయ్యి విదిలించుకొని తిన్నగా రామాలయానికి వెళ్ళి, శ్రీరామచంద్ర ప్రభో, ఒక్క పాపి నన్ను తాకాడు. నేనా పాపం నుంచి విముక్తునయ్యానని నీవు నిదర్శనం చూపే వరకు ఇక్కడే ఉండిపోతాను అన్నాడు. ఆ రోజు నుంచి రామాచారి నివాసం అన్ని వేళలా రామాలయంలోని భార్యాబిడ్డలు వచ్చి ఎంత బతిమాలినా ఆయన ఇంటికి వెళ్ళలేదు. అలా 12 ఏళ్ళు గడిచిపోయాయి. ప్రజల్లో ఆయనకు మహాభక్తుడిగా పేరు వచ్చింది. చాలామంది శ్రీరాముడినే కాక ఆయనను దర్శించుకోవాలని రామాలయానికి వెళ్ళేవారు. చంద్రసేన మహారాజు
మంత్రులకు రామాచారి గురించి త్వరలోనే తెలిసిపోయింది. వారు ఆయనను రాజధానికి రావాల్సిందిగా వార్త పంపారు. కానీ తను ప్రతిజ్ఞాబద్ధుడనని, రామాలయం విడిచి రావడం కుదరదని ఆయన వచ్చిన దూతలకు బదులిచ్చాడు. అప్పుడు మంత్రులలో ఒకరు రామాచారిని స్వయంగా కలుసుకొని మహారాజు వద్దకు వస్తే 1,00,000 వరహాలు ఇస్తానన్నాడు. రాకపోతే కఠిన కారాగార శిక్ష వేస్తానన్నాడు. దేనికి రామాచారి చలించలేదు. అన్నింటికీ రాముడే ఉన్నాడని ఆయన నమ్మకం. మంత్రి రామాచారి భక్తికి మెచ్చుకొని, అయ్యా, తమరు నిదర్శనం కోసం ఎదురు చూస్తున్నారు కదా. మహారాజు ఆరోగ్యం కుదుటపడితే జ్వాలామాలి భక్తుని తాకిన పాపం పరిహారమైనట్టు తమకు రుజువు అవుతుంది. కాబట్టి తమరు రాజధానికి వచ్చి మహారాజు నోట్లో తులసి ఆకులు వేసి ఆయనను రోగబాధ నుంచి విముక్తులు చేయండి అని కోరాడు. దీనికి రామాచారి తల అడ్డంగా ఊపి, చంద్రసేన మహారాజు తండ్రి ఉగ్రసేనుల వారు ఏటా ఈ రామాలయానికి వచ్చి దైవ దర్శనం చేసుకునేవారు. చంద్రసేనుల వారు ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదు. అందుకే శ్రీరామచంద్ర ప్రభువు ఆయనను ఈ విధముగా ఇక్కడికి రప్పించుకుంటున్నాడు. నిదర్శనం కోసం నేను ఆలయాన్ని విడిచిపెట్టను. నిదర్శనం కనిపించాకే ఆలయం నుంచి బయటికి వస్తాను. మహారాజునే ఇక్కడకు తీసుకురండి అంటూ మొండి పట్టు పట్టాడు. చేసేది లేక మంత్రి రాజధానికి తిరిగి వెళ్ళి జరిగినదంతా రాజుకు విన్నవించాడు. అంతా విని చంద్రసేనుడు పరమానంద భరితుడై, ఆ రామాచారి గొప్ప భక్తుడు. అలాంటి వాణ్ణి దర్శించుకోవడం వల్లనే నాకు సమస్త పాపాలు పటాపంచలవుతాయి. నా కళ నిజమయ్యే రోజు దగ్గర పడుతున్నది. నన్ను సీతాపురంలోని రామాలయానికి చేర్చే ఏర్పాటు చేయండి అన్నాడు. వెంటనే రాజును సీతాపురం చేర్చడానికి ఏర్పాట్లు జరిగాయి. ఒక ముత్యాల పల్లకిలో ఆయనను పరుండబెట్టారు. బోయలు పల్లకి నెత్తి కుదుపు తెలియని విధంగా అతి జాగ్రత్తగా నడపసాగారు. రాజుకు ముందు సైనికులున్నారు, వెనక పరివారం ఉన్నది. ఆ వెనక మళ్ళీ సైనికులున్నారు. వాళ్ళు సీతాపురం పొలిమేరలకు చేరుకునే సమయానికి పెద్ద గాలి వీచింది. శరవేగంతో వీస్తున్న ఆ గాలికి భయపడి బోయలు ఒక చెట్టు కింద పల్లకిని దింపారు. సైన్యం పరివారం ఆ చెట్టు చుట్టూ చేరారు. ఆ సమయంలో అక్కడికి ఒక యోగి వచ్చాడు. ఆయన రాజు వద్దకు వెళుతుంటే ఏ పరివారము ఆపలేదు. యోగి రాజును సమీపించి, నాయనా, నీ ప్రయాణం ఎక్కడికి అని అడిగాడు. రాజు లేవడానికి ప్రయత్నిస్తుంటే యోగి వారించాడు. రాజు పడుకుని ఉండే తన కథను ఆయనకు చెప్పుకున్నాడు. యోగి వెంటనే, నా వద్ద ఎటువంటి జబ్బునైనా నయం చేయగల తులసి ఆకులు ఉన్నాయి. అవి 3 తింటే నీ జబ్బు నయమవుతుంది. ఇచ్చేదా అన్నాడు. స్వామి, నాది విచిత్రమైన జబ్బు. తమరు 10 సంవత్సరాల పాటు ఒక్క క్షణం కూడా విడవకుండా ఏ ఆలయంలోనైనా గడిపారా అని అడిగాడు చంద్రసేనుడు. యోగి నవ్వి, నేను నిత్య సంచారిణి అన్నాడు. మరుక్షణం చంద్రసేనుడు తను రామాచారి చేతి తులసి ఆకులే తింటానని చెప్పాడు. నాయనా, నీవు జ్ఞానివి. నీలోని జ్ఞానమే అంతర్మదనమై స్వప్న రూపంలో నీకు దర్శనమిచ్చింది. అయినా కొంత అజ్ఞానం నిన్ను విడిచిపెట్టలేదు. అందుకే రామాచారి వద్దకు వెళ్తానంటున్నావు. అక్కడ నీకు ఏ సత్ఫలితమో కనిపించదు. నీవు ఇక్కడి నుంచే వెనుదిరిగిపోవచ్చు. నేను ఇస్తానన్న తులసి ఆకులు సేవించు అన్నాడు యోగి. ఈ సంభాషణ అంతా వింటున్న ఒక మంత్రి ముందుకు వచ్చి చంద్రసేనుడితో, ప్రభు, ఈ యోగి తను నిత్య సంచారి అంటున్నాడు. అంటే ఏ ఆలయంలోనూ పట్టుమని 10 క్షణాలైనా ఉండడన్నమాట. పైగా రామాచారి వద్దకు వెళ్ళడం అజ్ఞానం అంటున్నాడు. చూస్తుంటే ఇతడు శ్రీరాముడు పంపగా మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చిన దూతైనా అయి ఉండాలి, లేదా తమకు ఆరోగ్యం చేకూరడం ఇష్టం లేని శత్రు గుడాచారి అయినా కావచ్చు. ఇంత దూరం వచ్చి ఇప్పుడు ఇతడి మాటలపై నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదు అన్నాడు. చంద్రసేనుడు కాసేపు ఆలోచించి యోగితో, స్వామి, మీ మాటలతో నాకు జ్ఞానోదయం అయింది. కానీ కొందరికి నిదర్శనాలతో జ్ఞానోదయం అవుతుంది. నేను రామాచారి దగ్గరకు వెళ్ళి వస్తాను.
అంతవరకు మీరిక్కడ వేచి ఉండగలరా అన్నాడు. యోగి అక్కడ ఉండేందుకు సమ్మతించాడు. కొంతసేపటికి గాలి ఉధృతం తగ్గింది. చంద్రసేనుడు రామాలయానికి వెళ్ళి రామాచారి ఇచ్చిన తులసి ఆకులు తిన్నాడు. ఏ ఫలితమూ కనబడలేదు. వినుడైన రామాచారితో ఆయన నాతో పాటు యోగి దగ్గరకు రా అన్నాడు. చంద్రసేనుడు రామాచారి పరివారము తిరిగి యోగి ఉన్న ప్రదేశానికి వచ్చారు. యోగి ఇచ్చిన 3 తులసి ఆకులు తినగానే రాజు శరీరంలో కొత్త జవసత్వాలు వచ్చాయి. ఆయన చప్పున పల్లకీలోంచి దిగి ఉత్సాహంగా అటూ ఇటూ వేగంగా నడిచాడు. తరువాత ఆయన వెంట ఉన్న పరివారం సైనికులతో రాజధానికి బయలుదేరాడు. రామాచారి పుట్టెడు విచారంతో తల వంచుకొని రామాలయం కేసి కాక తన ఇంటికేసి నడిచాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నిండు 12 ఏళ్ల కాలం ఇంటిని భార్య బిడ్డలను వదిలి దైవ సాన్నిధ్యంలో గడిపిన వాడు కదా రామాచారి. అటువంటి మహాభక్తుడిచ్చిన తులసి ఆకులు చంద్రసేనుడి జబ్బును నయం చేయలేకపోవడం విచిత్రంగా లేదా? పైగా 12 ఏళ్ళు సుదీర్ఘకాలం ప్రతిజ్ఞాభంగం కలగకుండా రామాలయంలో గడిపిన అతడు ఆలయానికి కాక ఇంటికి తిరిగి వెళ్ళడం అంటే అతడిలో దైవభక్తి నశించి నాస్తికుడయ్యాడనుకోవాలా? అది అలా ఉంచితే ఏ దైవ సాన్నిధ్యములోనూ పట్టుమని 10 క్షణాలైనా ఉండని నిత్య సంచారి యోగి అయినా అటువంటి వాడి ఇచ్చిన తులసి ఆకులు రాజు జబ్బును నయం చేయడం వింతగా కనపడుతున్నది. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవుడు దైవ సాన్నిధ్యాన్ని గురించిన నమ్మక విషయంలో రామాచారికి యోగికి చాలా తేడా ఉన్నది. తను నమ్మిన దేవుడు ఆలయం తప్ప ఇతరత్ర అన్ని అసత్యాలనే దురహంకారి రామాచారి. ఆ కారణం వల్లనే అతడు ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చిన జ్వాలామాలి అనే దేవుడి భక్తుడైన పండితుడిని పాపి అని దూషించడమే కాక తాకితేనే తనకు పాపం అంటుకుంటుంది అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తానిచ్చిన 3 తులసి ఆకులు రాజు జబ్బును నయం చేయలేకపోయాయో ఆ మరుక్షణమే అతడు మనసులో ఎలాంటి మలినం దురహంకారం లేకపోవడమే దైవ సాన్నిధ్యానికి దగ్గర దారి, అంతేకాని ఆలయంలో ఎల్లవేళలా కాలం గడపడం కాదన్న సత్యాన్ని గ్రహించి ఇంటికి బయలుదేరాడు. యోగి అలా కాక నిత్య సంచారిగా ఈ ప్రపంచాన్నే ఒక దేవాలయంగా భావించి ప్రతి ప్రాణిలోనూ దైవత్వాన్ని చూడగల పుణ్యపురుషుడు. అందుచేతనే అతడిచ్చిన తులసి ఆకులు రాజు జబ్బును కుదర్చగలిగాయి. దేవుని గురించిన భావనలో రామాచారి యోగి మధ్య ఉన్న వైరుధ్యాన్ని అర్థం చేసుకుంటే రాజు జబ్బు కుదరడంలో విచిత్రం కానీ వింత కానీ ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. నేను చదివి వినిపించే కథ నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు నేను కొత్త వీడియోను అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ సమాధానాలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.